బీహార్లో ఎన్నికలు సజావుగా జరగడంలో ఎన్నికల సంఘం పాత్రని సుప్రీంకోర్టే అభినందించింది. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా అడ్డకోలుగా ఆ, మమతా బెనర్జీ చేసిన అరాచకాలని సుప్రీంకోర్టు స్వయంగా సాక్షి అయింది. న్యాయమూర్తులే చివరికి బాధితులుగా మిగిలినటువంటి ఒక రాక్షస రాజ్యాన్ని చూసి అలాంటి చోట్లన అరాచకం జరుగుతుందని భావించినే లక్షల మంది కేంద్ర బలగాలను అక్కడికి పంపించమని కోర్టు కూడా ఆదేశించింది. ఈసీ కూడా 3 లక్షల మంది కేంద్ర బలగాలతో పరిస్థితిని కంట్రోల్ చేసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అయినా సరే కొన్ని గొడవలు జరిగినాయి. బీజేపీ వాళ్ళని వెంటపడి తరిమినాయి, కొట్టడానికి ప్రయత్నించినాయి, చంపడానికి ప్రయత్నించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పోలీసులు దిక్కులు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 5గురు పోలీస్ సీనియర్ అధికారుల మీద డిసిప్లినరీ యాక్షన్కి ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల సంఘం. ఐపీఎస్ సందీప్ గరాయ్ అడిషనల్ ఎస్పీ, సజల్ మొండాల్ ఎస్డిపిఓ, మౌసన్ చక్రవర్తి ఐసీ అండ్ డైమండ్ హార్బర్ సంబంధించినటువంటి మరొక 2 అంటే ఈయన ఇన్ఛార్జి, అట్లాగే డైమండ్ హార్బర్కి సంబంధించిన మరొక 2 మీదన యాక్షన్ తీసుకుంది. సీనియర్ పోలీస్ అధికారుల మీద చర్యల ద్వారా రాబోయేటటువంటి ఎలక్షన్స్ 29ని జరగబోయేటటువంటి ఎన్నికలలో నిష్పక్షపాతంగా ప్రవర్తించకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నటువంటి సంకేతాన్ని ఇచ్చింది.